ఉదయం ఇక్కడ డబ్బులు పెట్టాను, నువ్వు కానీ తీసావా? ఆ? నేనేం తీయలేదు అత్తయ్య గారు. నిజం చెప్పు, నువ్వే తీసుంటావు. ఎందుకు అత్తయ్య గారు? ఏది జరిగినా నన్నే అంటారు. నేను తీయలేదండి. అయినా నేనెందుకు తీస్తానండి? నాకు తెలుసులే నువ్వే తీసుంటావని, బుకాయించుకో. ఈ ఇంట్లో నేనే కదా పరాయిదాన్ని. ఏది జరిగినా నన్నే అంటారు. ఎప్పుడు ఇంతే కదా. అమ్మా, మార్నింగ్ ఫ్రిడ్జ్ మీద డబ్బులు ఉంటే తీసుకున్నాను. ఆన్లైన్ ఆర్డర్ వచ్చిందని ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా డబ్బులు. మరి తీసుకున్నప్పుడు నాతో చెప్పాలి కదా. నేను చెప్దామని అనుకున్నాను. నువ్వు పక్కింటి ఆమ్లత అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళావు. వచ్చిన తర్వాత చెప్దాం కదా అని తీసుకున్నాను. అయినా ఇప్పుడు ఏమైంది? ఏమైందంటావేంటి? నేను వదిన అనుమానించాను. అయ్యో, వదిన అనుమానించడం ఏంటమ్మా? నువ్వు అలా ఎలా అనుకున్నావు? అవునమ్మా, అప్పటికే వదిన చెప్తానే ఉంది నేను తీయలేదని. అయినా నేను వదిన మాట వినిపించుకోలేదు. సరే అమ్మా, నా వల్లే తప్పు జరిగింది కాబట్టి నేనే వెళ్ళి వదినకు సారీ చెప్తాను. ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు. కానీ తను ఎందుకు చేస్తుంది